గైస్, నేను మీ బాలి స్టోరీస్. ఈరోజు చేసి మన 100 బ్లాగ్స్లో 98th డే మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. అండ్ ఇప్పటివరకు మన బ్లాగ్స్ ఎవరైతే వెళ్ళి చూడండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మనదైతే ఇంకా 3 daysలో మన 100 బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంది అనుకుంటున్నారా? ఈరోజు చూడండి, లైక్ ఈరోజు మనం గణేష్కి మండపం ఇంట్లో ఏమంటారు కానీ పందిరేస్తున్నాం అనమాట. సో అది ఏంటి ఎట్లా డెకరేషన్ చేస్తున్నా అని చెప్పేసి మొత్తం చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ డే. సో గైస్, ఇదిగో చూసిండు కదా. యాక్చువల్లీ నేను ఇంట్లో లాస్ట్ టైం వచ్చేసి నేను బయట రెంట్కి తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా టెంపుల్లో ఉండే రథం ఒకటి తెచ్చుకున్నా. బట్ ఈసారి అట్లా కాకుండా నేను ఓన్గా చేసుకున్నాను అని చెప్పేసి ఇట్లా పైప్స్, అలాగే ఇట్లా టీషర్ట్ పైప్స్, ఇట్లా నిన్న అక్కడికి వెళ్ళినాం కదా. నిన్న బ్లాగ్ అయితే వెళ్ళి చూడండి. నిన్న అక్కడ బేగం బజార్లో కొన్నమాట. ఇది వచ్చేసి నాకు ఎంత పడింది, 500 పడింది ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది ఒకటి 4 తీసుకున్నా. ఇది వచ్చేసి ఈచ్ వన్ 100 పడింది పీస్. అలాగే మనకి ఇంకొన్ని పూలు కూడా ఉన్నాయి. సో వీటితో మనం డెకరేషన్ ఎట్లా చేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ అయితే మనం వీటిని సైజెస్లో మనం కట్ చేసుకోవాలి. సో అందుకని నేను ఇట్లా మెజర్మెంట్స్ కూడా చూస్తున్నా. సో ఇది చూసి మనం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాం. లాస్ట్కి ఇదైతే రెడీ అయిపోయింది. చూసాను కదా, కొంచెం ఫెవిక్విక్స్ వేసుకుంటే కొంచెం ఇది స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ సెట్. సో ఇట్లా సో ఇది ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెట్ అనమాట. సో ఇది ఒకసారి వేసుకున్న తర్వాత టైం ల్యాబ్స్లో పెడతా ఇది ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి. గైస్, ఇగో మనం మినీ మండపం స్టేజ్ అయితే ఇగో ఇక్కడ వరకు వచ్చింది. పైన క్లాత్ యాడ్ చేసిన. అట్లనే ఇగో ఇది బ్యాక్గ్రౌండ్ మనకి. ఇగో ఇప్పుడు వచ్చేసి ఇగో ఈ పూలని ఇట్లా సైడ్కి ఇట్లా పూలు అయితే అరేంజ్ చేస్తున్నా. సో తర్వాత డెకరేషన్ ఏందో ఇంకా చూద్దాము. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ రేపటికైతే నేను ఇంకా కొన్ని డెకరేషన్స్ అయితే ఇప్పుడు లేవు. మళ్ళీ రేపు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొని ఇంకా యాడ్ అయితే చేయాలి. బట్ ఈరోజు ఎంతవరకు ఉందో అందరైతే ఈ బ్లాగ్లో చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో అది నిన్న బేగం బజార్ బ్లాగ్ చూసిండ్రు కదా. సో అందులోనే అనమాట ఇవన్నీ తీసుకున్నది అట్లా. సో గైస్, యాక్చువల్గా ఈరోజైతే మన డెకరేషన్ బ్లాగ్ మొత్తం రాదేమో, బట్ వచ్చినంత వరకు అయితే మీకు చూపిస్తాను. ఎందుకంటే లైక్ ఇంకా నేను మూర్తిని పెట్టడానికి కింద టేబుల్ కానివ్వండి, సో ఇవి క్లాత్స్ ఇంకా నేను తీసుకోలేదు. బట్ మనం ఇంటీరియర్ ఏందో ఒకసారి చూద్దాము. సో నా డెకరేషన్ వచ్చేసి ఇంతవరకు వచ్చింది. ఇగో ఇట్లానే క్లాత్లు యాడ్ చేసి వేసుకున్నా. అలాగే ఇగో లైట్స్ యాడ్ చేసిన. 1 2 3 చూద్దాం ఒకసారి లైట్స్. ఎస్, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంకా కొంచెం డిజైన్ వచ్చేది ఉంది. అది రేపటి బ్లాగ్లో అయితే నేను చూపిస్తా. సో అట్లా మనం ఇంకా ఇది కూడా ఇంకా ఇక్కడ ఫిల్ చేయాల్సింది ఉంది. అండ్ ఇవి సైడ్కి అటాచ్ చేస్తున్నాం. ఏందనేది టైం ల్యాబ్స్లో చూపిస్తాం. హే గాయ్స్, ఇగో ఇది మన టోటల్ డెకరేషన్ అనమాట ఈరోజు. సో చూసిండ్రు కదా. యాక్చువల్గా ఈ బ్లాగ్లో నేను ఏమేమి యూజ్ చేసినా, అంటే ఈ డెకరేషన్లో నేను ఏమేమి యూజ్ చేసినా అవన్నీ బ్లాగ్లో చెప్పడానికైతే ట్రై చేస్తా. ఒకసారి క్లోజర్ పై చూద్దాము. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇగో నేను ఈ పైప్స్ బై చేసిన అనమాట. ఈ పైప్స్ వచ్చేసి 1 by 1 ఎట్లా అటాచ్ చేసినో బ్లాగ్లో చూపించిన కదా. సో అట్లా. అండ్ సెకండ్ ఏంటంటే మనం ఇది వచ్చేసి నిన్న బేగం బజార్లో కొన్నా కదా. అండ్ ఈజీగా అటాచ్మెంట్ ఉంటుంది, డైరెక్ట్ అటాచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇట్లా పైన గోల్డ్ కలర్ క్లాత్ అటాచ్ చేసిన. దాని తర్వాత ఇట్లా వైట్ క్లాత్ చేసుకొని ఇటు పైప్స్ కవర్ చేయడం కోసం లైక్ ఇవి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి చుట్టేసిన దానికి. సో అట్లా సైడ్స్ కవర్ చేయడానికి రిబన్స్ పెట్టేసిన. అలాగే లోపల అంబియన్స్ ఒకసారి లోపలికి చూసుకుంటే
లోపల నేను ఏంటంటే మనకి గణేశుని పైన లైట్ ఉండాలి కాబట్టి లైట్ పెట్టిన, అలాగే ఫెయిరీ లైట్స్ అంటే ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ లైట్ ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది మనం ఇది కూడా నిన్న కోటిలో తూప్రాన్ బజార్లో కొన్నా. ఇది వచ్చేసి మనకి 350 ఏమో పడింది లైట్, అండ్ ఇది కొంచెం బడ్జెట్ లైటే. అండ్ చూసిండ్రు కదా ఇది, అండ్ ఈ బాల్స్ లైట్ వచ్చేసి లాస్ట్ ఇయరే కొన్నా. ఇది కూడా కొంచెం 100-150 ఏమో పడింది. ఇది కూడా కొంచెం మన మినిమల్ బడ్జెట్లోనే వచ్చింది. సో అదనమాట. అండ్ ఓవరాల్గా నాకు ఈ సెటప్కి వచ్చేసి 2600 ఏమో ఖర్చు అయింది మొత్తంకి కలిపి. సో అదనమాట. వ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ రేపటి వ్లాగ్లో అసలు ఫుల్ ఫ్లెజ్డ్ డెకరేషన్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ మనకి గణేషుడు వస్తాడు కాబట్టి. అండ్ రేపు మార్నింగ్ మనం గణేషుని తీసుకురావడానికి కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈరోజు అయితే ఇక్కడే వైండప్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అయింది. అండ్ మార్నింగే లేవాలి. అసలు నాకైతే దిమాగ్ కూడా పనిచేస్తలేదు కొంచెం. రేపు ఒక్కటే థింగ్ ఏంటంటే లీవ్ ఉంది కాబట్టి కొంచెం ఓకే. సో అది. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ ఇది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 98th డే, 99th డే. అండ్ bye bye guys.